చాలా గేదెలకి ట్రిప్స్ అని వస్తూ ఉంటుంది. ఈ వ్యాధి దీన్ని ఏమంటారంటే ట్రిప్నోసోమాసిస్ అని అంటారు. ఇంకా కొన్ని ఏరియాల్లో సొర్ర అని కూడా అంటారు. ఇంకా కొంతమంది నెదర్ డిసీజ్ అని కూడా అంటారు. దీని కారణాలు దోమ కాటు వలన, తూరేగలు కుట్టడం వలన వస్తుంది. దీనికి ప్రివెన్షన్గా ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ ఏమీ లేదు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే నీరసం అయిపోయి కాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. హై ఫీవర్ ఉంటుంది. తల విపరీతమైన నొప్పి వస్తుంది. తల నొప్పిగా ఉండడం వల్ల ఆ తల రౌండ్గా తిరుగుతూ, ఆ జీవం అనేది రౌండ్గా తిరుగుతూ దేనికో దానికి ఆంచి అలా ఉండిపోతుంది. దీన్ని ముందుగా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే దోమలు రాకుండా, ఈగలు రాకుండా శుభ్రంగా ఉన్న పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ట్రీట్మెంట్ ఏం చేయాలంటే ట్రైక్విన్ ఇంజెక్షన్ 10 kg/1 ml సబ్గాట్ చేయాలి. మళ్ళీ తగ్గపోతే రిపీట్ మళ్ళీ 3rd డే కానీ 4th డే కానీ మళ్ళీ చేసుకోవాలి. 2nd డే మెలనెక్స్ ప్లస్ ఇంజెక్షను, ట్రైబ్యూవేట్ ఇంజెక్షను, ఫోర్టివేర్ ఇంజెక్షను 4 days చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.